టీజర్లో కానీ ట్రైలర్లో కానీ హైడ్ ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే సినిమా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ షుగర్ కోటెడ్ లాగా ఫన్ కోటెడ్ ఉంటుందండి. బట్ సినిమాలో ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ సీక్వెన్స్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. మేమందరం బాగా బ్యాంక్ అయ్యామండి. సో చూసిన వాళ్ళు సెన్సార్లో చూసిన వాళ్ళు కానీ ఈ నిన్న మా ప్రొడ్యూసర్ గారు చూసారు, వాళ్ళు చూసి కూడా చాలా బాగుందని చాలా ఎగ్జైట్ అయ్యారు. సో వార్నర్ గారితో ఏం మ్యాజిక్ చేయించబోతున్నారు? ఆయన ఏమైనా యాక్షన్ సీన్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారు? సార్ అయింది స్మాల్ క్యామియో. మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మైండ్తో వస్తారు కాబట్టి ఆ క్యామియో వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాలి. రవి గారు మాట్లాడుకుంటారు, కొత్తగా ఉండబోతుంది కదా. అంటే ఆయన మాట్లాడుకుంటారండి, మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారు. సో ఎలా ఉండబోతుంది, ఎలాబరేట్ చేస్తారు? డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసాను కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు అదిదా సర్ప్రైజ్. ఇందుకే అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్? ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అంటే అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్. అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా, అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి ఎంత స్ట్రెచ్ చేస్తుందని తగ్గించారా? సీజీ ఏమైనా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ ఏమన్నారండి? ఇలా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటండి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు నిజంగా. మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా. తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని, కానీ దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు, నితిన్ డేవిడ్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఆయన ఏంటి క్యారెక్టర్, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాల్సిన నీడ్ వచ్చిందండి కథలో. సో వస్తే నేను ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లా సరదాగా డేవిడ్ వార్నర్ అని చెప్పి నేను నితిన్ గారితో అండ్ రవి గారితో షేర్ చేసుకుంటే, రవి గారు పాపం అది సీరియస్గా తీసుకొని ఆయన ట్రై చేస్తే అపాయింట్మెంట్ ఇప్పించారు ఆయన. సో ఇప్పిస్తే సో అట్లా జరిగిందండి. ఆయనకి రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చారంట కదా, 3 కోట్ల దాకా ఇచ్చారనేసి బయట. అసలు నెంబర్ల సంగతి బయట ఆయనకే తెలియాలండి. డైరెక్షన్ జర్నీలో 8 ఇయర్స్లో మీ కెరియర్ ఇప్పుడు ఎలా సాగుతుంది? మోస్ట్లీ ఫస్ట్ సినిమా చలో, భీష్మ 2 అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రాబిన్ హుడ్ అన్నారు. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చలో హిందీ టైటిల్ అండి, భీష్మ తెలుగు టైటిల్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని రాబిన్ హుడ్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. సో ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయండి అక్కడక్కడ. సో ప్రస్తుతానికి అక్కడ వరకు మేనేజ్ చేసాం. నెక్స్ట్ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవి గారు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు చాలా చేస్తున్నారు. సో ఆయనతో ఏమన్నా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయాలి. కెరియర్ గురించి చెప్పాను. మీరు ఇందాక చాలా సాఫీగా, చాలా నిదానంగా వస్తుంది కెరియర్. ఆయన మీరు అన్నారు, మీ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్, సాగుతుందని. అలాగే సాగుతుంది బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నితిన్ ఉంటుంది. సో ఎన్ని రోజులు వార్నర్ సినిమాకి పనిచేయడం? మాకు ఫారెన్ ఎపిసోడ్ ఉందండి సినిమా కథలోని. హీరోయిన్ ఫారెన్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే వార్నర్ గారు అనుకున్నామో ఇంకా ఆస్ట్రేలియాలోనే ప్లాన్ చేసామండి ఆ ఫారెన్ ఎపిసోడ్. సో యాక్చువల్లీ చాలా సీక్రెట్గా ఉంచుతాం రిలీజ్ ముందు వరకు అనుకున్నాం, కానీ మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడే పిక్స్ ఏవో లీక్ అయిపోయినాయి. సరే ఓకే, బట్ అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అరే వచ్చేసింది ఏంటి, మనం ఏదో లుక్ అనుకున్నాం అది అనుకున్నాం అని. బట్ రాబిన్ హుడ్ అని తెలియడానికి టైం పట్టింది అనమాట. సో ఆయనతో ఒక 2 days షూట్ చేశానండి. 2 days చాలా బాగా జరిగిందండి. అంటే మీ ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, డేవిడ్ వార్నర్ యాక్ట్ చేశారు, గెస్ట్ రోల్ చేశారు అనేది, ఆయన ప్రిలీజ్ ఈవెంట్ తీసుకురావడం అనేది ఇంకా పబ్లిసిటీ ఇంకా పీక్లోకి వెళ్ళింది. అవును. సో మరి అది ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలదు అనేది మీ డెఫినెట్గా ఆయన్ని గెస్ట్ రోల్ ఉంటుందా? మీరు చెప్తున్నారు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటున్నారు. అవును, అది సినిమా కూర్చున్న ఆడియన్కి వర్త్ఫుల్ అంటున్నారు. మేమైతే అందరం టీం అందరం కూడా చాలా వర్త్ఫుల్ అన్నాం. మేము ఎగ్జైట్ అయ్యాము. ఈవెన్ ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యారు, డేవిడ్ వార్నర్ గారు. బట్ అంటే తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ కింద చూస్తే చాలా కామెంట్స్, వీ లవ్ డేవిడ్ వార్నర్, వీ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం ఫర్ హిమ్ అని చాలా కామెంట్లు ఉన్నాయండి. ఉన్న కామెంట్లు జనరల్గా వచ్చే కామెంట్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో పీపుల్ ఆర్ లవింగ్ హిమ్ అనే దాంతోనే మేము కూడా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందండి. రవి గారు, మీరు చేసే సినిమాలు ఏవైనా కూడా ఐటీ రైట్స్ దాకా వెళ్తున్నాయి,
సో ఆఫీసుల చుట్టూ సో ఆఫీసర్స్ అందరు కూడా తిరిగేలా చేస్తున్నాయి. సో రాబిన్హుడ్ అనేది ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐటీ మైత్రి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇంకా సినిమా పరంగా చూస్తే అది జరిగితే ఇంకా మంచిదే అన్నట్టు. వెంకీ గారు ఇక్కడ సార్ మీరు గతంలో అంటే ఈ సినిమాకు ముందు చిరంజీవి గారికి ఒక కథ చెప్పారు కదా, కథ ఇంకా ఉందా లేదంటే ఇదేనా? కాదండి, ఇది వేరే కదండి. ఆ కథ మళ్ళీ ఇంకో ఇది వేరే కదండి, ఇది ఫ్రెష్గా రాసింది కదండి. చిరంజీవి గారి కథ ఇంకా ఉందంటే ఉందండి, ఉంది. అంటే నేను ఇంకో 2-3 ఐడియాలు కూడా చేస్తున్నానండి. సో కథ అయితే ఉందండి. వెంకీ గారు ఇక్కడ మీకు భీష్మకి సపోర్ట్ స్క్రిప్ట్ పరంగా త్రివిక్రమ్ గారు అనే ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఈ సినిమా చేయడానికి మీకు 5 years ఒకే సబ్జెక్ట్ మీద మీరు ఇంత టైం తీసుకుని చేయటం, ఇది పెద్ద మీకు హడ్డీలు అనిపించిందా ఇంత టైం స్పేస్ తీసుకురావటం? అట్లా అంటే యాక్చువల్లీ అండి భీష్మ చెలో కానీ భీష్మ అప్పుడు కూడా నేను సార్కి కథ చెప్పలేదండి. సార్ మొత్తం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు సినిమా అయిపోయిన తర్వాత చూసారండి ఎడిట్ రూమ్లో. సో అప్పుడు చూసినప్పుడు చాలా మెచ్చుకున్నారు, అంటే చాలా బాగా రాసావు, చాలా బాగా తీసావని. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను ఇంకొక 2-3 కథలు అనుకోవడం, అవి వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ మళ్ళీ దానివల్ల టైం కొంచెం ఎక్కువైందండి. సో మళ్ళీ నేను ఈ రాబిన్హుడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ రాయడానికి నెక్స్ట్ తర్వాత సినిమాలో హీరోయిన్ కూడా రిప్లేస్ అయ్యేసరికి ఇలా టైం పట్టిందండి. అంతేగాని ఇది వాంటెడ్గా ఏదో టైం పట్టేసిందని కాదు, అలా వచ్చింది. రవి గారు, రాజేంద్ర సార్ లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను ఎవరు రికమెండ్ చేయట్లేదు, నేను రికమెండ్ చేసే క్యాండిడేట్ని కూడా కాదు అని అన్నారు. దానికోసమే పద్మశ్రీ లిస్ట్లో ఆయన పేరు చేర్చండి అని డైలాగ్ పెట్టారు. ఏంటండి అంటే రికమెండేషన్ ఉంటేనే పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, రికమెండ్ చేయండి అని అడగట్లేదు అని అన్నారు. బాధపడ్డారు, నాలాంటి నటుడికి రావట్లేదు అని. అందుకోసమే మీరు ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను అది వెళ్ళలేదండి, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. అది నేను ఏదో సరదాగా ఒక సరదా సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది, కానీ అది కనెక్ట్ అయిందని నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఆయనకి అసలు పద్మశ్రీ రాలేదు, ఈయన ఇలా బాధపడ్డారనేది ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. వెంకీ గారు, సో యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా వరకు క్రిస్పీ డ్యూరేషన్ చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంది, అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆడియన్స్ స్క్రీన్ నుంచి బయటకు రాగానే ఇదిదా సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యే మూమెంట్ ఏముందంటే ఏం చెప్తారు? మేడం లెంత్ గురించి మాకు చెప్పమాకండి. 3 hours 20 minutes పుష్ప చేశారు. సో ఇది లెంత్ 236 అండి. డెఫినెట్గా విత్ ఆల్ కార్డ్స్ డెఫినెట్గా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమా ఆగిందో లేకపోతే స్లో అనే ఫీలింగ్ అసలు రాదండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదిదా సర్ప్రైజ్ థింగ్ ఏదో అడిగారు కదా, ఆ థింగ్ మీరు సినిమాలో చూడండి. డెఫినెట్గా మీకు అంటే ఆడియన్స్ బయటకు రావడానికి ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకునేది ఏంటి అని అంటే సినిమా స్క్రీన్ ప్లే అండి, స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు అడగొచ్చాను, మీరు భయపడకుండా అడగండి. అంటే లాస్ట్ టైము ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్లో నితిన్ గారు ఏమన్నారంటే శ్రీలీల గారు డేట్స్ దొరకట్లేదు ప్రమోషన్స్ కానీ ఏదో చిన్న మాట చెప్పారు. మరి ఎందుకు పెట్టుకున్నారని నేను అడిగా నెక్స్ట్ సినిమాకి. అంటే వెంకీ కుడుముల గారు రికమెండ్ చేశారు, అసలు ఒప్పుకోలేదు ఆమె వద్దు అంటే అని చెప్పి అన్నారు. ఎందుకు అంత ఫోర్స్ చేశారు మీరు శ్రీలీల గారిని పెట్టుకోవడానికి? అంటే ఫోర్స్ ఏం లేదండి, ఆయన మామూలుగా ఏంటంటే మీరు బాగా పగడబందీగా ఉన్నారు మీరైతే. ఓకే, ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్. సో నాకేంటంటే సినిమా ఎప్పుడైతే రష్మిక కాదు శ్రీలీల అనుకున్నప్పుడు నాకు క్యారెక్టర్లో బాగా ఈ క్యారెక్టర్ ఏంటంటే అండి యంగ్ కొంచెం ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. సో నాకు లీల అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. సో అంటే తన క్యారెక్టరైజేషన్ కూడా ఎలా అంటే టాలెంట్ ఉండడం ఒకటి, టాలెంట్ ఉందని ఊహించుకోవడం ఒకటి. సో సెకండ్ కేటగిరీ అనమాట. సో ఫన్ జనరేట్ చేయడానికి చిన్న ఆ ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. తెలుగు అమ్మాయి సో శ్రీలీల, సో అలా. సార్ రవి గారు, ఇందాక మీరు 26th అంటే ఇప్పుడు ఇంట్లో నాన్న సినిమాకి వెళ్ళొద్దు అంటారండి, వెళ్తాం. అన్నయ్య క్రికెట్ ఆడొద్దు అంటాడు, వెళ్తాం. సో అలాగే ఈయనన్న కూడా నాకు ఇంకా ఫ్యామిలీయే కాబట్టి ఇప్పుడు ఎందుకు అని అన్నా కూడా లేదు ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా మళ్ళీ ఇమీడియట్గా ఎందుకు అని అంటే లేదు అన్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ఏదన్నా అయినా లైఫ్ లైన్ ఎవరంటే బిగ్ బాస్ రవి గారు అనమాట. సో రవి గారు కూడా అన్నారు అని అంటే ఆయనతో మాట్లాడితే ఆయన కూడా కరెక్టేనండి అని అంటే సార్ సెకండ్ సార్ రాబిన్హుడ్ అనేటువంటి వ్యక్తి సామాజిక అన్యాయాలను ఎదుర్కొనే వ్యక్తిగా పోర్ట్రే చేయబడ్డాడు. అసలు ఉన్నాడో లేడో తెలియకపోయినా సరే. అండ్ ఈ రాబిన్హుడ్ కూడా అలాంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటూ ఉంటాడా ఇన్ హీజ్ ఓన్ వే? ఆర్
అంటే నాకున్నది ఏంటంటే నాకు తెలిసిన హీరో ఏంటంటే నీడీ పీపుల్కి నిలబడే ప్రతి ఒక్కళ్ళు హీరోనండి. సో ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి నిలబడతాడు. సో అలాంటి టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది సార్.